అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. లేడీస్‌లో ఎగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెలసరి కానీ, రెగ్యులర్‌గా ఉండటానికి అండ్ దెన్ ఈవెన్ ప్రెగ్నెన్సీకి. చాలామంది ఈ మధ్యలో ఎగ్స్ తగ్గిపోయింది, ప్రాబ్లమ్ అవుతుంది, పిల్లలు లేక బాధపడుతున్నారు. సో, అసలు ఎగ్స్ అంటే ఏంటి? ఇదెప్పుడు ఫార్మ్ అవుతది? దీని గురించి కొంచెం మాట్లాడుకుంటాం. నార్మల్‌గా ఒక లేడీకి హైయెస్ట్ పీక్ ఉన్న ఎగ్స్ ఎప్పుడు తెలుసా? ఆ లేడీ అనేది తన మదర్ గర్భాశయంలో ఉన్నప్పుడు 5వ నెలలో. ఎంత విచిత్రం కదా సృష్టి అనేది. చిన్న బేబీ పుట్టే ముందే హైయెస్ట్ ఎగ్స్ ఉంటది 5వ నెలలో. సో, మదర్ తినే ఆహారం ఎంత ఇంపార్టెంట్. చాలామంది వస్తారు లేడీస్, నాకు ఎగ్ ప్రాబ్లమ్ ఉంది, ఇప్పుడేం తినాలి? నా ఎగ్ ఎలా బెటర్ అవుతదని అంటారు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే అవేర్‌నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తినే ఆహారం కూడా గర్ల్స్ ఎగ్ మీద డిపెండ్ అవుతది. అండ్ ఎన్నో పెస్టిసైడ్స్, ఎంతో ప్లాస్టిక్ ఇవన్నీ తగ్గించాలండి. దిస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నట్టు. సో, ఒక 5 మిలియన్స్ ఎగ్ అనేది నంబర్ ఉంటది తను 5th మంత్ బేబీ ఉన్నప్పుడు. సో, బేబీ పుట్టంగానే అమ్మాయిలు పుట్టిన రోజుకి ఆల్మోస్ట్ 1/5 ఎగ్ అనేది చచ్చిపోతాయి. 1 మిలియనే ఉంటది పుట్టినప్పుడు. తర్వాత గర్ల్ ఒక ప్యూబర్టీ రీచ్ అయ్యేటప్పుడు లాక్స్‌లోనే ఉంటాయి ఎగ్స్ కౌంట్ అనేది. ఎవ్రీ మంత్ ఒక్కొక్కటే ఎగ్ రిలీజ్ అవుతా ఉంటది. అంటే ప్యూబర్టీ మెనార్కీ అని చెప్తాం ఫస్ట్ పీరియడ్స్‌కి. సో, ఈ సహజంగా అది ఒక 11, 12 ఇయర్స్‌లో జరుగుతాయి కదా! సో, ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తా ఒక లేడీ 47 ఇయర్స్ వరకు నెల పీరియడ్స్ అవుతా ఉంటది. సో, చెప్పాలంటే ఒక 500, 550 ఎగ్సే యూజ్ అవుతది బాడీలో. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆ బేస్ నంబర్ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ సాలరీ అంటారు కదా! బ్యాంక్‌లో ఉన్నది బేస్ అన్నట్టు. సో, ఈ బేస్ ఎగ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫర్టిలిటీ ఈజీగా ఉంటది. నెలసరి కరెక్ట్‌గా జరుగుతది. అదే పుట్టినప్పుడే చాలా తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి తొందరగా మెనోపాజ్ రీచ్ అవ్వటము, ఇర్రెగ్యులర్‌గా సైకిల్ రావటము, ఎగ్స్ తగ్గిపోవటం ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో, చేసేదేంటి? ఇప్పుడు పాస్ట్ అన్నీ మనం కరెక్ట్ చేయలేం కదా! అట్‌లీస్ట్ యంగ్ ఏజ్ ఉన్నప్పుడు అంటే ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కొంతవరకు వెయిట్ మీద ధ్యానం పెట్టుకోవటం, హెల్తీగా ఫుడ్ తినటము, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత చేస్తే కూడా మీ కంట్రోల్‌లోనే ఉండదు మీ ఎగ్స్ అనేది. సపోజ్ మీరు ఒక 20, 25 ఇయర్స్ తర్వాత నెలసరి ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు డెఫినెట్‌లీ డాక్టర్ దగ్గర చూపించుకోవటం ఇంపార్టెంట్. జస్ట్ ఒక బేసిక్ స్కాన్ చేసి ఎన్ని ఎగ్స్ ఉందని చెప్పటం ఉంటది. అండ్ ఆల్సో ఏఎంహెచ్ టెస్ట్ అనేది మీ రిజర్వ్ ఎంతుంది అని చెప్పటం వెరీ ఈజీ. మంచిగా ఉందంటే వి సే టైమ్ ఉంది అని. బట్ తక్కువ ఉందంటే అండి ఈ మధ్యలో ఎగ్ ఫ్రీజింగ్ అని కూడా ఉంది. ముందు సెలబ్రిటీసే ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు ఈ టెక్నిక్. బట్ ఇది నార్మల్ సహజంగా ఉన్న జన మధ్యలో కూడా ఈ టెక్నిక్ అనేది వచ్చింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా తగ్గింది ఈ ప్రాసెస్‌కి. సో, లేడీస్ ఎగ్ తక్కువ ఉంది, నేను మదర్ కాను అని వరీ అవ్వకండి. సైన్స్ ఉంది. బట్ సైన్స్‌ని అందరికీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వి ఆల్వేస్ ప్రమోట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి అర్థం కాదు. ఎగ్స్ చాలా తగ్గిపోతాయి. ఇలాంటి వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ కూడా ఒక వెరీ గుడ్ టెక్నిక్ అండి. దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. అండ్ 49లో ద బెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి వి ఆర్ ఆల్సో దిస్ టెక్నిక్ ఈజ్ అవైలబుల్ అండి. థ్యాంక్ యూ.